హే గైస్, మీరు ఒక డ్రాప్ షిప్పరా, అఫ్లైట్ మార్కెటరా, బిజినెస్ ఉన్నారా, ఏజెన్సీ ఫౌండరా లేదా ఈకామ్ మార్కెటరా? మీరు ఇందులో నుంచి ఏదైనా కానివ్వండి, ఈ వీడియోలో డెఫినెట్ గా మీకోసమే. ఇఫ్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ కి సేల్స్ జనరేట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా చేసే పని ఏంది? ఆ ప్రోడక్ట్ మీద యాడ్స్ రన్ చేయడం, రైట్? సో ప్రెసెంట్ మనం యాడ్స్ రన్ చేయాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా ఉంది, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. సో నేను కూడా అలానే అనుకొని మెటాలో యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దనేసి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. అయినో నేనే కాదు, మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నేను ఫస్ట్ టైం యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ యాడ్ అకౌంట్ అనేది డిసేబుల్ అయిపోయింది, ఎలాంటి రీజన్ లేకుండా. యూజర్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ద ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ అని వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు. నేనే కాదు, నాతో నా ఫాలోవర్స్, డ్రాప్ షిప్పర్స్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లైక్ ఫేస్బుక్ యాడ్ అకౌంట్ లిమిట్ రీచ్ అవ్వడం, మన బిజినెస్ మేనేజర్ లో డైలీ స్పెండింగ్ లిమిట్ రీచ్ అయిపోతే మనం మన యాడ్స్ ని స్కేల్ చేయలేం. అండ్ వన్ ఆఫ్ మై క్లయింట్ కి ఫేస్బుక్ పేమెంట్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఈ యాడ్స్ రన్ చేసే ప్రాసెస్ లో. లైక్ ఒక క్యాంపెయిన్ మంచిగా రన్ అవుతుంది, మంచిగా సేల్స్ జనరేట్ చేస్తుంది అన్నప్పుడు ఫేస్బుక్ బిజినెస్ యాడ్ అకౌంట్ లో బ్యాలెన్స్ లో అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఇన్స్టెంట్ గా టాప్అప్ చేయలేం, అంటే డిపాజిట్ చేయలేం. సో దానివల్ల మనకు వచ్చే ప్రాపర్ సేల్స్ కూడా తక్కువ అయిపోతాయి. అండ్ కొన్నిసార్లు మనం పెట్టిన యాడ్స్ కూడా రిజెక్ట్ అయిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, అది మీకు కూడా తెలుసు. సో అప్పుడే నేను డిసైడ్ అయ్యా వీటన్నింటికి మంచి సొల్యూషన్ వెతకాలని. అప్పుడు నేను గూగుల్లో చాలా రీసెర్చ్ చేశా. అలా రీసెర్చ్ చేసే టైంలోనే నాకు ఒక మంచి సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషనే Ad360 ప్రొడక్ట్. వీళ్ళు మెటా బిజినెస్ సూట్ పార్ట్నర్ అండ్ టెక్ పార్ట్నర్ కూడా. సో దీన్ని యూజ్ చేయడం వల్ల నేను నా యాడ్స్ ని ఎలాంటి ఇష్యూ లేకుండా రన్ చేస్తున్నా, అండ్ క్యాంపెయిన్స్ ని ర్యాపిడ్ గా స్కేల్ చేస్తున్నా, అండ్ నేను మంచి ROIs ని కూడా తెచ్చుకుంటున్నా. అండ్ ఇక్కడ డే 1 నుంచే ఎలాంటి లిమిట్ లేకుండా డైలీ యాడ్స్ ని స్పెండ్ చేయొచ్చు. అండ్ 24/7 ఇన్స్టెంట్ అకౌంట్ టాప్అప్ కూడా ఉంటుంది. మనం ఇంకా దేనికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మంచి థింగ్ ఏంటంటే కస్టమ్ డాష్బోర్డ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో మనం మన యాడ్స్ ని ఎఫెక్టివ్ గా మానిటర్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఎక్స్పర్ట్ మార్కెటింగ్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ ఉంటే మీ యాడ్స్ ని బెటర్ గా ఎలా చేయాలో వీళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. అండ్ ఎకనామికల్ ప్రైసింగ్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రొఫెషనల్ కూడా. అండ్ వీళ్ళే రికగ్నైజ్డ్ పార్ట్నర్. సో మీరు కూడా ఈ Ad360 ప్రొడక్ట్ తో మీ యాడ్స్ ని కూడా ప్రాపర్ గా రన్ చేయొచ్చు త్రూ మెటా. అంటే వీళ్ళు మెటా బిజినెస్ సూట్ పార్ట్నర్ అండ్ టెక్ పార్ట్నర్ కాబట్టి మెటా నుంచే యాడ్స్ రన్ అవుతాయి. సో దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు దీని గురించి స్క్రీన్ మీద కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చూడొచ్చు, బ్రాండ్స్, ఈ కామర్స్, మార్కెటింగ్, లోకల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, అఫ్లేట్, డ్రాప్ షిప్పర్, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరికి ఈ Ad360 ప్రొడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీ యాడ్స్ ని రన్ చేయడానికి, మీ సేల్స్ ని స్కేల్ చేయడానికి. వీళ్ళ పార్ట్నర్షిప్ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మెటా అండ్ గూగుల్ అనేసి మెన్షన్ చేశారు. సో మీరు కనుక దీంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్లాన్స్ అయితే ఉంటాయి రెండు. సో మీకు రెండిట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొసీడ్ విత్ దిస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ రెండుసార్లు టైప్ చేసి సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ కంపెనీ నేమ్ అంటుంది, లైక్ మీరు ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, మీ మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఇండస్ట్రీని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యావరేజ్ మంత్లీ స్పెండ్ లిమిట్ అడుగుతుంది యాడ్స్ మీద. మీరు ఇక్కడ ఒక బడ్జెట్ అయితే ఇవ్వచ్చు. తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ని లింక్ చేయమని అడుగుతుంది. సింపుల్గా లింక్ ఫేస్బుక్ పేజ్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీ ఫేస్బుక్ పేజ్ని అయితే లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. గెట్ స్టార్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రిమైండ్ మీ లెటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చూసుకోవచ్చు ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది. నేను చెప్పా కదా, డాష్బోర్డ్ అనేది ఎకనామికల్ గా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనేసి. మన క్యాంపెయిన్ ని బట్టి, యాడ్ సెట్ ని బట్టి, యాడ్స్ ని బట్టి, స్టేటస్ ని బట్టి ఇలా ప్రతి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ లో పెట్టేసి మనం డే వైస్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు దీంట్లో అమౌంట్ యాడ్ చేయాలంటే మై వాలెట్ మీద క్లిక్ చేసుకొని యాడ్ అమౌంట్ మీద క్లిక్ చేసుకొని అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు దీన్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ అప్డేట్ ప్లాన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ప్లాన్ తీసుకోవచ్చు. ఇక్కడ INR ఎనేబుల్ చేస్తే 8,299 రూపీస్. ప్రొసీడ్ విత్ దిస్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది. మనం మై వాలెట్లో యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అవన్నీ హిస్టరీ చూసుకోవచ్చు. వన్స్ మీరు ప్లాన్ పర్చేజ్ చేశాక ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి ప్రతిదీ యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. లైక్ క్యాంపెయిన్స్ మనం ఏం పెట్టుకున్నామో అవన్నీ ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. యాడ్ సెట్ ఫిల్టర్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మనం పెట్టుకున్న యాడ్సెస్ మొత్తం కనిపిస్తాయి. యాడ్స్ కూడా కనిపిస్తాయి. మనం ఏమైతే యాడ్స్ క్రియేట్ చేసామో అవన్నీ కనిపిస్తాయి. స్టేటస్లో చూసుకోవచ్చు మనం ఏది స్టేటస్ పెట్టాం. అండ్ మనం కస్టమైజ్ డేట్ చేసుకోవచ్చు. అంటే మనం 1 వీక్ది, 14 డేస్ది, డే వైజ్గా, ఎస్టర్డే వైజ్గా చూసుకోవచ్చు అన్నట్టు ఇందులో. అండ్ మన క్లిక్స్ ఎంత వచ్చాయి, ఇంప్రెషన్స్ ఎంత వచ్చాయి, CTR ఎంత ఉంది, టోటల్గా యాడ్స్ ఎంత స్పెండ్ చేసాం, CPM, రిజల్ట్, కాస్ట్, ROIsని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కిందికి వస్తే మనకు ROIs కంప్లీట్ గ్రాఫ్ అయితే ఉంటుంది. అండ్ మనకు బడ్జెట్ ఎంత ఉంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు వీళ్ళు. అండ్ కిందికి వస్తే మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ ఉంటే కనిపిస్తాయి. అండ్ వాటి మీద యాడ్స్ ఎంత స్పెండ్ అయ్యాయనేసి కనిపిస్తుంది.
ఇలా ప్రతి గ్రాఫ్ ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైవ్ యాడ్ కాంపేస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ లైవ్ గా ఏమైనా యాడ్స్ రన్ అవుతున్నాయో అవి చూపిస్తుంది. లైవ్ గా ఏమైతే యాడ్స్ రన్ అవుతున్నాయో అవన్నీ కనిపిస్తాయి. మా వాలెట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తాయి. మనం యాడ్ మనీ మీద క్లిక్ చేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అక్కడ అంత అమౌంట్ యాడ్ చేసుకొని మనకు ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ కి మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. సో అప్పుడు మాకు ఇన్స్టెంట్ గా టాప్అప్ అయితే అయిపోతాయి. ఇందులో ట్రాన్సాక్షన్ లో చెక్ చేసుకోవచ్చు మనం టాప్అప్ చేసిన హిస్టరీ మొత్తం. సో ఈ ప్లాన్ ని తీసుకుంటే కనుక మీకు కస్టమైజ్డ్ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. సో ఇందులో నుంచి మీరు ప్రతిదీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో గైస్ ఇది ఎస్పెషల్లీ డ్రాప్ షిప్పర్స్ కి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. సో డెఫినెట్ గా మిస్ చేసుకోవద్దు. మీరు సింపుల్ గా నేను చెప్పా కదా సైన్ అప్ ప్రాసెస్, ఇక్కడ ప్రొసీడ్ విత్ దిస్ మీరు క్లిక్ చేసుకొని మీరు సైన్ అప్ అయితే చేసుకోండి. సింపుల్గా సైన్ అప్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ అప్ అవ్వండి. లేదనుకుంటే బుక్ ఏ డెమో ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేసుకొని డెమోకి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి సైన్ అప్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళ టీం నుంచి కాల్ వస్తుంది, మీకు క్లియర్ చేస్తారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్. ఎవరైతే యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ప్రొడక్ట్స్ కోసం నేను ట్రై చేస్తున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను నా యాడ్స్ని రన్ చేస్తున్నా అండ్ నేను నా క్యాంపెయిన్స్ని చాలా బాగా స్కేల్ చేస్తున్నా. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోలో ఇది చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఇది పక్కా యూజ్ అవుతుంది. సో గైస్ దీని ఫీచర్స్ అన్ని చూసారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రాప్ షిప్పర్ అయితే డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ మీకోసమే. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడంలో ఎలాంటి ఇష్యూ ఉండద్దు అనుకుంటే ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్ గా ట్రై చేయండి. డ్రాప్ షిప్పర్స్ కి, అఫ్లెట్ మార్కెటర్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి, ఏజెన్సీ ఫౌండర్స్ కి, ఈకామ్ మార్కెటర్స్ కి కూడా ఈ ప్రోడక్ట్ అనేది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో దీని లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. డెఫినెట్ గా వెళ్ళి రిజిస్టర్ అవ్వండి.